వెల్కమ్ బ్యాక్. రైట్క మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి విజయకరణ్ గారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి విజయకరణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. అంతా ఓకేనా? కూటమిలో లొక్కలొక్కలు ఏం లేకుండా సమన్వయపరుచుకుంటూ ఇప్పుడు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు. స్థానిక సంస్థల్లో గ్రౌండ్లో కొట్టుకుంటారు జనసేనలు, తెలుగుదేశం వాళ్ళు తలాల పగల కొట్టేసుకుంటారు. వీళ్ళకి వాళ్ళు లేరు ఓట్లు, వాళ్ళకి వీళ్ళు లేరు, ఇంకా అయిపోయింది. అందుకని స్థానిక సంస్థలు పెట్టడానికి కూడా భయపడిపోతా ఉన్నారు కూటమి పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు జనసేన ఈరోజు ఒక స్టెప్ వేయటం, నాకు తెలిసి ఇంకో 4 రోజుల తర్వాత టీడీపీ ఏదో ఒక నగరంలోకి వెళ్ళి అక్కడ జెండా ఎగరేయాలని వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా సమన్వయం చేసుకుంటూ ముందుగానే ఎవరికి ఎక్కడ ఎన్ని అనే దాని మీద ప్రీ ప్లానెడ్గా వెళ్తున్నట్టు అనుకోవచ్చా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మొదటగా ప్రతిపక్షానికి సంబంధించిన ఏదైనా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎన్నికల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం ఉండేది అధికార పక్షమైన ప్రతిపక్షమైన కూటమే. ఎందుకంటే రాజకీయ ముఖ చిత్రంలో ఈ రోజున ప్రజా సమస్యలపైన కానీ దేశంలో జరుగుతున్న వివిధ అంశాలపైన కానీ ఎక్కడా కూడా నోరు విప్పని ఒకే ఒక్క రాజకీయ పార్టీ భారతదేశంలో. మీరు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక యాజిటేషన్ జరుగుతూ ఉంది. ఉంటే దానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఏదో ఒక స్టాండ్ మీద ఉండేటువంటి రాజకీయ పార్టీలు భారతదేశంలో చిన్నది పెద్దది సినిమా యాక్టర్లు లేదా ఎవరన్నా కానీ ఏ స్టాండు లేకుండా మౌన మునిలాగా ఉండేటువంటి రాజకీయ పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కోసం భయపడే పరిస్థితి కూటమికి ఉండదు. ఇందాక సోదరుడు సురేష్ కూడా స్థాయి గురించి మాట్లాడారు. జనసేన స్థాయి మమ్మల్ని విమర్శించే స్థాయా, ఛాలెంజ్ చేసే స్థాయి అని. కరెక్టే, మీ స్థాయి ఎంత స్థాయి? అసెంబ్లీకి రావాలంటే గడగడ ఉనికిపోయే స్థాయి మీది. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచే స్థాయి జనసేనది. 2 ఎంపీ గెలిస్తే 2 ఎంపీలో పోటీ చేస్తే 2 గెలిచే స్థాయి జనసేనది. 100% పోటీ చేసిన ప్రతి ప్రదేశంలో కూడా గెలిచిన స్థాయి జనసేన పార్టీది. అయితే గెలిచిన స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా గడగడ వణుకుతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్థాయిల గురించి మాట్లాడాలంటే చాలా వరకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రిగా అధికారాన్ని 5 సంవత్సరాలు అనుభవించిన రాజకీయ పార్టీ కనీస విలువలకి పాటించకుండా ప్రభుత్వాన్ని ఉంటేనే, అధికారం ఉంటేనే, హోదా ఉంటేనే, అంటే అతని రాజకీయ పార్టీ కేవలంగా ఇప్పుడు ఓదార్పు యాత్ర చేసినా లేదు మొన్న ముద్దుల యాత్ర నడుచుకుంటూ చేసిన ఆ యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీని ముద్దాయిగా చూపించాడు. ఏ తండ్రి ఆశయం కోసమైతే, ఏ తండ్రి ఆశయాల కోసమైతే సహజంగా బిడ్డలు పనిచేస్తారో వాటి గురించి కాకుండా అధికారం కోసం మాత్రమే పనిచేసే రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాలు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది? ఆంధ్రప్రదేశ్లో మొదటగా ఏమన్నారు, మేము అసలు పోటీ చేయమన్నారు. ఎందుకు పోటీ చేయమంటే రకరకాల కుంటి సాకులు చెప్పారు. తర్వాత ఏమన్నారు, మీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి, మేము పోటీ చేస్తాం, మీకు ఎన్నికలు పెట్టే దమ్ము లేదు, ధైర్యం లేదన్నారు. తీరా అన్ని ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఇప్పుడు కోర్టులో వేయటం మొదలుపెట్టారు. కోర్టులో మీరు అలా చేశారు, ఇలా చేశారు, దాని మీద స్టేలు ఇవ్వండి అని దాన్ని ఏదో ఒక విధంగా ప్రొలాంగ్ చేసేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. చివరికి రేపేమంటారు, మీరు ఎన్నికల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మేము ఎన్నికలను బహిష్కరిస్తాం. అంటే రాజకీయ ముఖ చిత్రంలో ఒకే కూటమి ఉంది. ప్రతిపక్షమైన అధికార పక్షమైన మా పార్టీ నాయకులే అన్ని విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూటమిగా ఉన్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా కొంత త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ మేము దమ్ముగా ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే గెలిచామనేటువంటి మీకు ఆ నమ్మకం ఉంటే గత కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే మళ్ళీ పోటీ చేయించమనండి. అదే ప్రాంతాల్లో మళ్ళీ సార్ ఒకటి కదా. కాబట్టి కూటమిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఎవరు పోటీ చేయాలని మీకు అనవసరమైన విషయాల గురించి మీరు పెద్ద అనలైజేషన్ చేసి అక్కడ అంత పర్సెంట్ ఇంత పర్సెంట్ ఏదైతే అప్పుడు 0.5% 2% అని ఈ పర్సంటేజ్ పార్టీ ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ చెప్పేటువంటి లైన్లో కూటమి పనిచేయదు. కూటమికి ఒక లైన్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాజకీయ పార్టీగా ఉందో అదే విధంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 3 పార్టీలు అధికారులు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ని, లీడర్ని
కన్విన్స్ చేసుకొని అందరి చోట్ల కూడా ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 21 స్థానాల్లో తెలుగుదేశం నాయకులు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అదేవిధంగా జనసేన పోటీ చేయాల్సిన దగ్గర అంటే ఇరుపక్షాలు కూడా త్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా అప్పుడున్నటువంటి ప్రజాకంటక ప్రభుత్వం వ్యతిరేకంగా కూటమి కట్టి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ పైన ఉన్నటువంటి నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారే కూటమి కలిసి ఉండటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలో సరే అభివృద్ధి చెందాలన్నా ఎవరన్నా పెట్టుబడి వచ్చి పెట్టాలన్నా స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది అవసరం. అది ఎరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా స్టేబుల్గా పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదు జనసేనకే ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ 3 కలిసి కూర్చొని ఎవరు పోటీ చేయాలా, ఎవరిని మేయర్గా డిసైడ్ చేయాలా, ఏ పార్టీకి ఇవ్వాలనేటువంటిది ఇది పార్టీల యొక్క కూటమిలో అంతర్గత వ్యవహారం. మా దానికి ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అంటారు. ఈ జరిగేటువంటి మీకు ఎట్లా పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. మీకెందుకు లేనిపోయిన ఏమంటారు కుజిలి అంటారు. అది మీకు అనవసరం. మీరు ఆ పనులు చేయమాకండి. మేము మా కూటమిగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాసేపు పవన్ కళ్యాణ్ని మేము లెక్క చేయమంటారు, కాసేపు పవన్ కళ్యాణ్కి బలమే లేదంటారు, కాసేపు పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే కూటమి వచ్చిందంటారు. అంటే వీళ్ళకి కూడా సరైనటువంటి అవగాహన లేదు. ఖచ్చితంగా 3 పార్టీల కలయికతోనే మంచి రిజల్ట్ వచ్చింది. 3 పార్టీలకి వారి వారి యొక్క బలాలు బలహీనతలు అన్నిటికీ ఉంటాయి. కాబట్టి ఒక్క రోజులో ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది కాదు. ఖచ్చితంగా విజయవాడ మేయర్గా జనసేన అభ్యర్థి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అన్ని ప్రదేశాల్లో కూడా కూటమి ఒక కలిసికట్టుగా ఎక్కడ విభేదాలు లేకుండా చిన్న చిన్న కుటుంబాల్లోనే అనేకమైన సమస్యలు వివాదాలు వస్తూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద రాజకీయ పార్టీలు, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి రాజకీయ పార్టీలో ఎన్నికల సందర్భంగా కొంత అలకలు అడుగుటాలు సార్ కేఏ పాలు రాజకీయ పార్టీ కూడా టికెట్ల కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉందండి. కాబట్టి రాజకీయ పార్టీలో టికెట్లు వీటి గురించి సహజంగా ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కూటమిలో మాత్రం నేను చెప్తా ఉన్నా, జనసేన సోదరుడు కూడా చెప్పారు, కార్యకర్తలు క్యాడర్ మొత్తం కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతో కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి ఆ రోజున. ఎందుకంటే ఆ రోజున ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినన్ని దాష్టికాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఏ స్థానిక ఎన్నికల్లో జరగనటువంటి దారుణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా జరిగినాయి. కాబట్టి కూటమి కట్టాల్సినటువంటి అవసరం ఉందని కార్యకర్తలు కూడా కోరుకున్నారు. కాబట్టి అది సక్సెస్ అయింది. రేపు కూడా కార్యకర్తల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునే అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కూటమి సక్సెస్ఫుల్గా ఈ టర్మే కాదు రాబోయే టర్మ్ కూడా అధికారంలోకి వచ్చేదానికి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు, సంక్షేమం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న వాటిని అడ్రస్ చేసి ఇబ్బందులన్నింటి కూడా సాల్వ్ చేసేటువంటి పనిలో ఉన్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా కార్యకర్తల యొక్క అభిష్టానం మేరకు మాత్రమే నాయకులు పనిచేస్తారనేటువంటిది స్పష్టత ఇస్తున్నాం. వన్ బై వన్ మాట్లాడదాం. ఇంద్రరెడ్డి గారు